साबिक वज़ीर BRS डिप्टी फ्लोर लीडर टी हरीश राव ने कहा कि रियासत में कांग्रेस की हुकूमत आने के बाद दलित और कमज़ोर तबकात की ज़मीनों को हुक्मरान जमात के आला कायदीन गुड़ की तरह नोच रहे हैं। उन्होंने इल्ज़ाम लगाया है कि एक तरफ सनतकारों के भेस में और दूसरी तरफ कब्ज़ों की शक्ल में कांग्रेस हुकूमत मुतालिक ज़मीनी स्कैंडल्स में मुलविस है। हरीश राव ने कहा कि नादर गुल में 7,000 करोड़ रुपए मालियत की 373 एकड़ सरकारी ज़मीन को कांग्रेस के बड़े लोग गुड़ की तरह नोच रहे हैं। हाई कोर्ट के फैसले को नजरअंदाज करते हुए इख्तिदार की ताकत से बाउंसर लगाकर गरीब किसानों पर हमले करवाए जा रहे हैं। हरीश राव ने इल्ज़ाम आयद किया है कि इस बड़े ज़मीनी स्कैंडल और कब्जे करने वाली कंपनियों के पीछे खुद रियासत के रेवेन्यू मिनिस्टर पोंगुलेट्टी का खानदान है। तेलंगाना भवन में मीडिया से गुफ्तगू करते हुए हरीश राव ने कहा कि गरीबों के घर मुनद्दम करने वाले हाइड्रा को हुक्मरान जमात के रहनुमाओं के हज़ारों करोड़ रुपए के कब्जे और तालाबों पर तजावुज़ात क्यों नजर नहीं आते। अगर वज़ीर आला रेवंत रेड्डी में दयानतदारी है तो फौरी तौर पर कब्जा करने वालों को गिरफ्तार करके किसानों को ज़मीनों में दाखिल होने दिया जाए। इस स्कैंडल के पीछे हुकूमत के बड़े लोग और वुज़रा हैं। उन्होंने बताया है कि मुत्तहदा रियासत में चंद्रबाबू नायडू के ख़त लिख कर इन ज़मीनों को सरकारी ज़मीन करार देने की सिफारिश की थी, जिस पर उस वक्त के वज़ीर आला वायस राजशेखर रेड्डी ने 2008 में असेंबली में उन्हें सरकारी ज़मीन करार देकर APIIC के हवाले कर दिया। BRS के 10 साल दौर में KCR हुकूमत ने इन ज़मीनों को आँख के तारे की तरह बचाया, लेकिन कांग्रेस की हुकूमत आते ही 10 दिनों में रेवंत रेड्डी की नज़र इन ज़मीनों पर पड़ गई। इन ज़मीनों पर 600 गरीब किसान अपने आबा व अजदाद के ज़माने से काश्तकारी कर रहे हैं। हरीश राव ने कहा कि आज उन्हें ज़मीनों में आने नहीं दिया जा रहा। बाउंसर और गुंडे लगाकर पुलिस से हमले करवाए जा रहे हैं और झूठे मुकदमा दर्ज कराए जा रहे हैं। చుట్టూ ఫెన్సింగ్ పెట్టినరు, బోర్డులు వేసినరు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టినాక వేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. మరి 10 ఏళ్ళు BRS ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు KCR ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టినరు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టినరు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026 ఇందులో ఏముంది? This land belongs to MEIL and Shilpa Infra. MEIL and Shilpa Infra. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL and Shilpa Infra. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టినరు? 30 మార్చ్ 2026. కరెక్ట్గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా ఇగో 2 తారీఖు నాడు మలిపేసిండ్రు. 2 ఏప్రిల్ 2026. ఇదేమో 31 మార్చ్, ఇది 2 తారీఖు అంటే తెల్లారు లేదు మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రాద్ అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు? దానికి మళ్ళీ తెల్లటి పెయింట్ కొట్టిరు. పేరు కనబడితే మళ్ళీ ఏమవుతుందో బయటకు వస్తుందేమో అనుకున్నారేమో. 2 రోజుల్లో దానికి సున్నం కొట్టేసిండ్రు, పెయింట్ కొట్టేసిండ్రు. తర్వాత ఇగో ఇది 4 తారీఖు, 4 ఏప్రిల్ 2026 శిల్పా పోయింది, MEIL పోయింది. మళ్ళీ ఏమొచ్చింది? ఇదేందో వచ్చింది జాయింట్ డెవలప్మెంట్ అని చెప్పి కోహినూర్ గ్రూపు ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ కొత్త కథ పట్టుకొచ్చారు. ఎందుకు మారుతున్నాయి బోర్డులు? మొన్న కూడా మీరు చూసిండ్రు మైనింగ్ దగ్గర ఏమైంది? రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్న వాళ్ళు, మా RS ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న, RS ప్రవీణ్ గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది? శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళీ మర్నాటి వరకు మళ్ళీ కూడా వచ్చేసిండ్రు. ఈ చిత్ర విచిత్రాలు వెనుక అర్థమైతలేదా ఎవరున్నారు?